హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదేంటి ఇది ఇంతుందనుకుంటున్నారా? నేను కూడా అరిటాకు కావాలి అని చెప్పి మా పక్కింటి ఆంటీని అడిగితే ఆవిడ ఏకంగా ఇంత పెద్ద ఆకు పంపారు. సో, ఇప్పుడైతే దీన్ని కట్ చేస్తున్నాను. ఇంతకీ అరిటాకుతో నేనేం చేస్తున్నాను అనుకుంటున్నారా? ఈరోజైతే చక్కగా ఒక మంచి రెసిపీ చూపిస్తాను, వచ్చేసేయండి. సో, ఇప్పుడు నేను పెట్టుకున్న మసాలాలన్నీ కూడా మీకు అర్థమైపోయి ఉంటాయి కదా! చెప్పేస్తానులెండి. పసుపు, ఉప్పు, కారం, మిరియాల పొడి, ధనియాల పొడి, గరం మసాలా, అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్, నిమ్మకాయ రసం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా చక్కగా మిక్స్ చేసి చేప ముక్కకు బాగా పట్టించండి. ఇలా ఒక పెనం మీద అరిటాకు వేసుకొని దాని మీద చేప ముక్కలు పరుచుకొని దాని మీద మళ్ళీ ఇంకో అరిటాకు పెట్టి మూత పెట్టి ఒక పావు గంట అలా మగ్గించండి. చక్కగా మంచి వాసన వస్తుంది. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా! అందుకే మిస్ అవ్వకుండా ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో, మా వారికి అయితే వీడియో కాల్లో చూపిస్తున్నాను. రెసిపీ అయితే సూపర్ హిట్ మాట. మీరు కూడా ట్రై చేయండి. అండ్ మీకు కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ